అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. శుక్రవారం కదా, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మామూలుగా శుక్రవారం అనే కాదు, మనం రోజు పూజ చేసుకుంటూ ఉంటాం, నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటాము ఇంట్లో. మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజ గది కూడా చక్కగా ఉంది. అలాగే దేవుడిని కూడా మనం చక్కగా శుభ్రం చేసుకుని ఒడ్లు పెట్టుకుంటూ ఉంటాము. ఇవన్నీ ఒక ఎత్తు. మామూలుగా అయితే ఎలా పూజించినా భగవంతుడు ఉన్నాడు అన్నది వాస్తవం. మనం బంగారు విగ్రహాల్లో పూజించామా, వెండి వస్తువుల్లోనూ వెండి విగ్రహాల్లో పూజించామా, మామూలుగా మట్టి విగ్రహాల్లో పూజించామా అన్నది కాదు. భగవంతుడు మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తాడు, ఎప్పుడు కరుణిస్తాడు. కానీ అలా అనుకుని మనం మట్టి విగ్రహాలనే పెట్టుకుని మట్టి విగ్రహాలతోటే చేసుకుందాము అని అనిపిస్తే పెట్టుకోగలమా? మనం అంతకన్నా మనం ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుని చేసుకోగలమా దేవుడికి అన్న ఆలోచన వస్తే మాత్రం తప్పకుండా చేసుకోగలము, కొనుక్కోగలము. ఏదైనా ఒక వస్తువు అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకు? ఉదాహరణకి మనకే అనిపిస్తుంది. ఏ చీరలు కట్టుకున్నా మనకు ఒకటే అనిపించేప్పుడు మనకి రకరకాల చీరలు, రకరకాల నగలు, కాస్ట్లీని బట్టి మనం మెయింటైన్ చేస్తాము. మన స్టేటస్కి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి మనమే ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాము. కానీ భగవంతులు కూడా మనకున్న దాంట్లో స్వామిని ఇందులో చూస్తే బాగుంటుంది కదా, స్వామిని చక్కగా వెండి వస్తువులు చూస్తే బాగుంటుంది, బంగారు వస్తువులు చూస్తే బాగుంటుంది, ఈ పువ్వుల్లో పూజిస్తే బాగుంటుంది. మామూలు పువ్వులే శ్రేయస్కరం, కానీ మన మనసుకు అలా అనిపించడం సహజం. అదేం తప్పు కాదు. కొనుక్కోగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద సింహాసనాలు వెండివి ఇప్పుడు మన గుళ్ళల్లో చూస్తారు. మీరు అంతా వెండి తొడుగులే చేస్తారు స్వామికి. అడిగారా స్వామి? కానీ మనం అలా చూడడానికి ఇష్టపడతాం స్వామిని. అబ్బా, బంగారు పట్టు చీరలో కామాక్షి అమ్మవారని చెప్పి ఎక్కడికో మనకి స్టేటస్లో ఫోటోలు వస్తూ ఉంటాయి. అబ్బా, అమ్మవారికి చీర కడితే ఇంత అందంగా ఉంటారా? స్వామివారికి మొత్తం పైనుంచి కిందికి వెండి కిరీటం దొరికితే ఇంత అందంగా ఉంటారా? వెంకటేశ్వర స్వామి అంత బంగారు ఆభరణాలతో ఇంత కనువిందుగా ఉంటారా మనకి చూడడానికి అని ఎందుకు అనుకుంటాం మనం? ఎందుకంటే మనం అలా చూడడానికి ఇష్టపడతాం కాబట్టి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు ముందు అర్థమవుతుందంటే వీడియో ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో, ఎంత అందంగా మనం రెడీ అవ్వాలి, మనకి ఏమేమి నచ్చినో కొనుక్కోవాలనుకున్నప్పుడు మన పూజ గది కూడా మనం అంతే అందంగా ఉంచుకోవడానికి చిన్న ప్రయత్నం అంతే. మన దగ్గర నేను ఎందుకు చెప్తా అంటే ధనధాన్య కలిసి అని చెప్పి మనం ప్రతి వారం డబ్బులు పెట్టుకుంటాము. చక్కగా ఒక వెండి సింహాసనం, ఒక చిన్న వెండి ప్లేటు, అలా ఏదో ఒకటి మనకు నచ్చింది కొనుక్కుంటాం. కొంతమంది ఏంటంటే పట్టు చీరలు, నగలు అన్నీ కొనుక్కోవడానికి ఇష్టపడతారు తప్ప స్వామిని ఇలా వెండి వాటిలో పెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా బంగారం చేయించుకోవాలని అన్నది ఉండదు. ఎంతసేపు మనకి మనమే అందంగా ఉండాలి, మన ఇల్లు బాగుండాలి, మనం బాగుండాలని తప్ప భగవంతుని ఆ రకంగా చూడడం వాళ్ళు కూడా నేను చాలామందిని చూశాను. ఎందుకు పువ్వులే కొని ఖర్చు పెట్టి చేయడానికి కూడా ఇష్టపడరు. అంటే సాధారణంగా జనరల్గా చెప్తాను, ఏదో ఒకటి చేసేద్దాంలే అని అనుకోవడం కన్నా అందంగా ఎలా మనం ఎలా చూడాలి, ఎలా ఇంకా బాగా చేసుకోవాలి, మనకు దగ్గర ఉన్న దాంట్లో ఒక రూపాయి దాచుకున్నా కూడా మనం భగవంతుని చక్కగా స్వామివారికి మంచి వెండి ప్లేట్లో పెడదాం ఏదన్నాను, లేకపోతే ఏదైనా ఇలా బంగారు పువ్వులతో పూజిద్దాము. అలా ఏదో మన శక్తి కొలిది, అందరినీ అని కాదు, శక్తి ఉన్న వాళ్ళకని చెప్తున్నాను. అలా ఉంటే భగవంతుడే మనకు శక్తి ఇస్తాడు. మనకి లేకపోయినా కూడా నాకు ఏమీది ఉండేది కదా ముందు. కానీ నేను ఎప్పుడైతే ఒక ఫ్రెండ్ని తీసుకున్నానో, లీలా అని ఫ్రెండ్ని తీసుకుని ఉదాహరణ కింద తీసుకున్నాను, అప్పటి నుంచి నాకు అనిపించింది నేను దాచుకుని కొంచెం నేను ఎలాగో కొనుక్కుంటున్నాను కాబట్టి స్వామివారికి కూడా ఒక చిన్నది ఏదైనా ఒక వెండి వస్తువు, ఇదో వెండి వస్తువు, అదో ఏదైనా బంగారు వస్తువు కొనుక్కోవాలని మనసుకి ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది. అలాగే ఇన్స్పిరేషన్గాను డబ్బులు దాచుకుంటూ వచ్చిన వాటితోటే అవి ఇవి కొనుక్కుంటూ ఉంటాను. మీకు చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే మన ఆడవాళ్ళం ఏదైనా అనుకుంటే చేస్తాం ఖచ్చితంగాను, కానీ ఆ ఉత్సాహం మనం చూపించాలి అంతేను. అందుకని ఈరోజు వీడియోలో ఇంత ఉపోద్ఘాతం ఇచ్చాను కాబట్టి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా పూజ గదిలో కూడా నేను రోజువారే మా పూజ గదిలో మ్యాక్సిమం అన్నీ భగవంతుడి దేవులు అవన్నీ వెండి వాటిలోనే పెట్టుకుంటాను. ఇత్తడివేవో దీపారాధన కుందులు తప్ప ఇంకా నాకు వేరే ఏమీ లేదు. అంటే అదేదో నేను డబ్బులు ఉన్నాయని కొనుక్కోవడం కాదు, దాచుకుని కొంచెం నాకు నచ్చినవి ఏమైనా ఉంటే, లేకపోతే ఎవరైనా ఇచ్చినవి, ఎవరైనా మనకి ఫంక్షన్స్కి వాటికి ఇస్తారు కదా, అవన్నీ చూసుకుని దాని తగ్గట్టుగా నేను రెడీ చేసుకొని పెట్టుకుంటాను. మా పూజ గదిలో ప్రతి మూల ఏ దేవుడు ఉంటారో అన్నీ మీకు తెలుసు. పైన వెంకటేశ్వర స్వామి, అలాగే శివయ్య, బంగారు లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, అక్కడ పక్కనే సింహాసనం, అందులోనూ మామూలుగా విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా. సింహాసనం అది అమ్మ వాళ్ళు మా గృహప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చింది. ఆ తర్వాత చిన్న ప్లేట్ ఇంకొకళ్ళు మా అమ్మగారు అనుకుంటే శ్రీకర్ ఒడికి గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు. అత్తయ్య గారు వాళ్ళు కొన్ని ఇచ్చారప్పుడు వాటితో పాటు కొన్నాను కొన్ని. శివయ్యని పెట్టుకున్న ప్లేట్ ఏమో మా ఆడపడిచి వాళ్ళు ఇచ్చినట్టున్నారు, గృహప్రవేశానికి ఎప్పుడో ఇచ్చారు. యాక్చువల్గా చాలామంది పంచిపెట్టినవే ఉంటాయి మనకి.
ఎందుకంటే గృహప్రవేశం అనో లేకపోతే శ్రావణి ఫంక్షన్కో స్టీకర్ ఫంక్షన్కో ఏదో ఒక అకేషన్లో మనకి ఏం కావాలి చెప్పు, నీకు లేనివి ఏమన్నా కొని పెడతామని చెప్పని మన వాళ్ళే మనకి అంటూ ఉంటారు కదా. అలా మనం కొనుక్కుంటూ ఉంటాం. కొన్ని ఎక్కువ గిఫ్ట్సే ఉంటాయి మనకి. కుందులు అయితే చాలామంది గిఫ్ట్సే ఇచ్చినవి ఉన్నాయి మాకు, మేము కొనుక్కున్నా కూడాను. అందుకని చక్కగానే అలంకరణ చేసుకోగలిగాను. అంటే నచ్చినట్టుగా మనసులో అన్ని వెండి వాటిలో పెట్టుకోవాలి దేవుణ్ణి అని చెప్పని. అందుకని ఈరోజు వీడియోలో ఏంటంటే నేను రోజు వారే చిన్న చిన్న వెండి వస్తువులు షేర్ చేద్దామని అనుకుంటున్నాను అంతే. ఫస్ట్ వచ్చి ఇవి మా చిన్నత్తయ్య గారు ఇచ్చారు, కామాక్షి వెండి కుందులు, బుల్లి వెండి కుందులు. మనం ఎప్పుడైనా మంగళహారతులు అవి ఇచ్చినప్పుడు అవి కుందులు పెట్టడానికి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. అలాంటప్పుడు బాగుంటాయని చెప్పని వీటిని అప్పుడు మాత్రమే తీసి పెడుతూ ఉంటాను నేను. అందుకని ఈరోజు మీకు ఊరికే షేర్ చేశాను. పెద్దది ఎలాగో మీరు పైన చూశారు కదా, పెద్ద కామాక్షి దీపం ప్రతి శుక్రవారం పెట్టుకుంటాను. ఇవైతే చిన్నవి, మన చిటికిన వేలంతా కూడా ఉండదు, చిన్న చిన్ని కుందులు. ఎప్పుడైనా హారతి వాటికి అంటప్పుడు చక్కగా ఉంటాయి అవి. రోజువారికి నేనేం పెట్టను, ఇది మాత్రం రోజువారికి పెట్టుకుంటాను. స్వామికి చక్కగా ప్రసాదం పెట్టినప్పుడు మంచినీళ్ళు కూడా తప్పనిసరిగా మనం పెట్టాలి. అందుకని ఒక చిన్న బింది, ఇది మా అమ్మమ్మ గారు ఇచ్చినట్టున్నారు మాకు అనుకుంటున్నాను, లేకపోతే మా పిన్ని ఇచ్చినట్టుందేమో, పెద్దమ్మ ఎవరు మా చుట్టాలు అయితే ఇచ్చారు ఖచ్చితంగా అందరికీ, అది ఆడపిల్లలందరికీను. చిన్న బింది, అందులో నీళ్ళు పోసి స్వామికి రోజు మంచినీళ్ళ కింద పెడతాను అది. తర్వాత వచ్చి చిన్న కుంకుమ భరణి, అంటే మొన్నే క్లీన్ చేశాను అందుకని ఇది ఇంకా నింపలేదు ఇందులో నేను. ఇది కూడా రోజువారీకి అనమాట, బొట్లు ఏమైనా పెట్టడానికి వాటికి చిన్న కుంకుమ భరణి నేను వాడుతూ ఉంటాను. ఆ తర్వాత శివయ్యకి చిన్న మారేడు దళం, యాక్చువల్గా 3 ఉండేవి, మా పెద్దమ్మ ఇచ్చారు ఇవి మాకు. ఆడపిల్లందరికీ అని చెప్పిన మా పిన్నులు పెద్దమ్మలు కూడా అలా అందరికీ ఏదైనా ఇప్పుడు అకేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ వేసుకోవాలన్నమాట, అందరికీ ఒక యూజ్ అయ్యే వస్తువు ఇస్తూ ఉంటారనమాట అలా. ఆ తర్వాత చిన్న గంధపు గిన్నె, ఇది కూడా మా ఫ్రెండ్ ఎవరో ఇచ్చారు. ఇది కూడా నేను రోజువారీ పూజకి అన్నట్టుగా ఉంచేసుకుంటాను కిందేను. మనకి ఏమైనా అవసరం అవుతూ ఉంటాయి కదా నిత్య పూజల్లోను వాటిల్లోనూ అని చెప్పని. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే పంచపాత్ర ఉద్ధరణి, ఇవి కూడా రోజువారీకి అనమాట. అంటే ఇవి మనకి నిత్యం వాడుకునే వస్తువుల కింద చూపిస్తాను. పైన ఎలాగో దేవుడు పెట్టుకునే ప్లేట్లు అవన్నీ మీరు చూశారు కదా, ఏమింది అక్కడ పెట్టిన సింహాసనం కానీ లక్ష్మీదేవిని పెట్టిందని కానీ పైన శివయ్యని పెట్టింది కానీ అవన్నీను. ఆ తర్వాత ఈ చిన్ని గంగాళం, ఇది కూడా మా అమ్మగారు మా అమ్మమ్మగారు ఇచ్చారు. గంగాళంలో ఏదైనా చక్క నైవేద్యం పెట్టినా లేకపోతే ఏదైనా మంచినీళ్ళు పెట్టినా బాగుంటుంది అని చెప్పని. వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి అనమాట, శంకు చక్ర నామాలతోటి తిరునామంతో ఉన్న గంగాళం, బుల్లి గంగాళం. ఇది చెప్పాను అన్నీ బుజ్జిగా ఉన్నట్టు ఉంటాయి, పెద్ద వస్తువులు ఏం కాదు. ఇలాంటివే మనకి ఎవరో ఒకరు గిఫ్ట్లు ఇస్తారు కాబట్టి చక్కగా అవే మనం పూజలో పెట్టుకుంటే అందంగా ఉంటుంది. అలాగే ఇది గంట, మామూలుగా నంది మొహం ఉన్నది పైనుండి బుజ్జి గంట, ఇది కూడా నేను రోజు పూజలోకి వాడుకునేదే. చెప్పానుగా బీరువాలో దాచి అవి ఎక్కడో ఉండే కన్నా మనం చక్కగా రోజువారీ వాడుకుంటే మన పూజ గది అందంగా ఉంటుంది. ఎప్పుడు వాడతాం, దాచి సంవత్సరాలు అయిపోతాయి అంతేను. ఉన్న వాటిని చక్కగా ఆనందంగా అనుభవించడం, అంటే స్వామి వాళ్ళకైనా ఎవరికైనా మనకైనా కూడా ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉంటేనే అందంగా అనిపిస్తుంది. అలాగే కింద కుందులు పెట్టడానికి చిన్న చిన్న ప్లేట్లు, అవి రీసెంట్గానే తీసుకున్నాను, అంతవరకు నాకు కుందులు కింద ప్లేట్లు లేవు. ఇవి కూడా మా వారికి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ కుందులు చాలా బాగుండేవి కానీ ఎడ్జ్లో ఎందుకునో మరి నల్లగా అయిపోయి ఎంత క్లీన్ చేసినా నా వల్ల కావట్లేదు. రూపేరికి లిక్విడ్ తోటి నేనే చెప్పాను వెండి వస్తువులు తడతాయని చెప్పని, ఈ నల్ల మాత్రం అస్సలు పోవట్లేదు. మరి బయటికి ఏదైనా తీసుకెళ్తే వాళ్ళు ఏమైనా మెరుగు పెట్టిస్తారేమో చూడాలి. అదొక్కటి తప్ప కుందులు అయితే మాత్రం డైలీ పూజకి నాకు బాగుంటాయి. పైన కుందులు చూశారు కదా, అవి డైలీ పెడతాను. ఇవి కూడా అప్పుడప్పుడు ఏదైనా ప్రత్యేకంగా ఉన్నప్పుడు శనివారం వెంకటేశ్వర పూజకి అప్పుడు మాత్రం వీటిని పెడుతూ ఉంటాను. అలాగే ఇప్పుడు శనివారాలని చెప్పని ఒక చిన్న పానకం గ్లాస్ రెడీ చేసుకున్నాను. స్వామికి చక్కగా పానకం ఇందులో పెట్టాలి, మంచినీళ్ళు అయితే చిన్న బిందులో పెట్టాలి, గంగాళంలో పెట్టాలి, వడపప్పు అయితే గంగాళం, అలా ఇవి చెప్పానుగా రోజువారీ పూజలకి ప్రత్యేకమైన పూజలకి నాకు సింపుల్గా చేసుకునే వాటన్నిటికీ ఇవి. అలాగే ఇంకొంచెం ఏదైనా ప్రసాదం, ఏదైనా వండిన ప్రసాదాలు అవి ఉంటాయి కదా, అవి పెట్టడానికి ఇంకొంచెం పెద్ద బౌల్ అనమాట. ఇలాంటి వాటిలో పెడితే నాకు పూజ గది కూడా అక్కడ సరిపోతుంది ప్లేస్ కానీ. ఇది ఒక చిన్న బౌల్ ఒకటి రెడీ చేసుకుని, ఇది కూడా మా సంగీతం వాళ్ళు ఇచ్చినట్టున్నారు నాకు గిఫ్ట్, స్టీకర్ ఒడికి ఎప్పుడో ఇచ్చినట్టున్నారు. చెప్పానుగా ఎవరో ఒకళ్ళు ఇచ్చినవేను. ఇదొక మా పిన్ను ఎవరో ఇచ్చారు, సంథింగ్ నాకు గుర్తులేదు కానీ రావాకులా ఉంటుంది. ఇది మా అమ్మగారు ఇచ్చారు, అంటే మర్చిపోయాను కొన్ని ఎవరు ఇచ్చారన్నది. రావాకులాగా ఉండేది అనమాట. ఇది కూడా నేను ప్రసాదానికి రోజువారీ ప్రసాదం పెట్టడానికి కూడా దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటాను. లేకపోతే చిన్నవి ఏదో ఒక ప్లేట్లో అయినా పెడతాను. ఆ తర్వాత రోజు ఇచ్చే హారతి, ఇవి దాద్దాం అంటారు మా వారు, నల్లగా అయిపోతుందని. అయితే అయింది, చక్కగా వాడుకుందాం, ఏముంది మళ్ళీ కావాలంటే కొన్ని సంవత్సరాలు ఇచ్చాక మరీ పాడిందంటే కొనుక్కోవచ్చు అని చెప్పని లాస్ట్ టైం మార్చి తీసుకున్నది అనమాట. ఒక్కొక్కసారి వెండి అదే ఇత్తడి బట్టలు ఇస్తాం, ఒక్కొక్కసారి ఎక్కువగా వెండి బట్టలోనే ఇస్తూ ఉంటాను. ఇవి నా నిత్యం అనమాట, రోజు వారి వాడుకునేవి. యాక్చువల్గా సింహాసనంలో వచ్చి చిన్న చిన్న వెండి విగ్రహం అనమాట. ఒకటేమో గణపతి, అలాగే వెంకటేశ్వర స్వామి,
ఇవేంటంటే ఎప్పుడు మందిరంలోనే ఉంటాయి. ఇంకా మామూలుగా రాతి గౌరీదేవి, రాతి గణపతి తప్ప 2 మళ్ళీ రాగి ఉంటాయి. రాగి డబ్బు ఒకటి, చంద్రుడును, ఇంకొకటి నటరాజ స్వామి, అలా సింహాసనాలు పెట్టుకునేవంటూ ఉంటాయి కదా, అవి తప్ప మిగతా ఒక 3-4 విగ్రహాలు మాత్రం వెండివి పెట్టుకుంటాను. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గణపతి, హనుమంతుడు, చిన్న మొన్న మా పిన్ని కృష్ణుడు ఇచ్చారని చెప్పాను కదా, కృష్ణుడు, అలాగే గోమాత కామధేనువు, ఇవి మాత్రం సింహాసనంలోనే ఎప్పుడూ ఉంటాయి నాకు. సింహాసనంలో కూడా పువ్వులు అవి తీసినప్పుడు ఒకసారి అన్నీ మళ్ళీ నీట్గా పెట్టి, పువ్వులు తీసినప్పుడు కదిలిపోతూ ఉంటాయి కదని చెప్పి మళ్ళీ సర్దినప్పుడు ఒకసారి మీకు వీడియో చూపెడదాము ఏమేమి ఉన్నాయని చెప్పని విడిగా తీసి చూపిస్తున్నాను. ఇవన్నీ చెప్పానుగా, నేను కొనుక్కున్నవి అయితే కాదు, ఎవరైనా ఇచ్చిన వాటిని వాడుకోవడం కూడా, ఉన్నవి వాడుకోవడం కూడా రావాలి మనకి, దాచుకోవడం కాదు. ఆ వాడుకోవడానికి చక్కగా అందంగా అందులో పెట్టుకుంటే బాగుంటారు, తెల్లగా మెరుస్తూ స్వామి అందరూ బాగుంటారు అని చెప్పని రోజువారీకి వాడుకుంటూ ఉంటాను అంతే నేను. అలాగే ఇది మా పెద్దమ్మ గారు అమ్మాయి ఇచ్చింది మా ఇంటి గృహప్రవేశానికి, శంకు చక్ర నామంతో ఉన్నది చిన్న వెంకటేశ్వర స్వామిది. అప్పట్లో ఇది కొత్త మోడల్, తర్వాత అప్పటి వరకు మాకు తెలియదు. ఇది నాకు చాలా ఇష్టమైంది, ఎదురుగుండా పెట్టుకుంటాను పూజ గదిలోను. అలాగే ప్రతి పూజ గదిలోనూ కంపల్సరీ ఉండాల్సింది చిన్న గోమాత అయినా కూడా పెట్టుకోవాలి. దాంతోపాటు చిన్న చిన్న వెండి మీద కోటింగ్తో బంగారు పూలు వస్తాయి కదా, అవి ఒక్కటి పెట్టుకుంటాను. అలాగే చిన్నవి ఇవి చెరుకు గడలు మా సంగీతం ఫ్రెండ్స్ ఇచ్చారు ఇప్పుడు నాకు ఇది, అవి కూడా అమ్మవారికి ఇష్టం అని చెప్పని పూజ గదిలో ఉన్నవి ఇవన్నీను. సో ఈ వెండి పూలు, ఈ వెండి వస్తువులు ఇవి నా నిత్యంగా వాడుకునే వస్తువులు. అందులో సరదాగా మీ అందరికీ షేర్ చేద్దాము. మీరు కూడా ఏదన్నా దాచుకుని బీరువాలో ఉంటే కనుక చక్కగా వాటిని వాడుకుని మంచిగా అలంకరణ చేసుకుంటే బాగుంటుందని ఒక చిన్న, లేదంటే ధనధాన్యం కసలు పెట్టుకుని మీకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటారని చెప్పని ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా అంటే అందరూ కొనేసుకోవాలని కాదు, కొనుక్కునేందుకు ఒక ఉత్సాహంగా ఉంటుంది. ఏమైనా లేనివి ఏమైనా ఉంటే మహాపలాన సంవత్సరం మనం కొనుక్కోవచ్చు, లేకపోతే రాబోయే శ్రావణ మాసానికి మనం ఏమైనా కొనుక్కోవచ్చు. ఇలా చిన్న చిన్నవి కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అని చెప్పని షేర్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న బంగారు పువ్వు వేసిన చిన్న ప్లేట్ అనమాట, నైవేద్యాలకి వాటికి ఏంటంటే ఇలా బంగారు పువ్వు వేసింది పెడితే మంచిదట, అందుకని ఇది ఒకటి చిన్నదనమాట. యాక్చువల్గా శ్రీకర్ అన్నప్రాసన మా అబ్బాయి చిన్నప్పుడు ఇది, అప్పటి నుంచి ఇంక దేవుడికి కూడా పెట్టేశాను ఇంక నేను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఏంటనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.